చాలాసార్లు పక్కన వాళ్ళు చూస్తూ ఉంటాం, చూస్తా టైం వేస్ట్ చేసేస్తాం. మనలో క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది పక్కన వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు. మన పనులు మనం చూసుకోవాలి. మన పనులు మనం చూసుకుని దాన్ని డెవలప్ చేసుకోగలిగితే రేపొద్దున మన గురించి మనం కాళ్ళ ఎగరేసుకుని మీసం తిప్పి ఇది నాకు నేనుగా చేసుకున్నానని గర్వంగా చెప్పుకునే పరిస్థితిని ఎదుర్కొంటాం. అదే పక్కన వాళ్ళు చూసుకుంటూ పక్కన వాళ్ళ సహాయం కొరకు తిరుగుతూ ఉన్నామంటే జీవితం అంతా వ్యర్థమైపోతుంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. నన్ను బట్టి నేను అతిశయించాలంటే నా పనులు నేను పరీక్షించి చూసుకోవాలి. నేను ఈరోజు పొద్దున్న కరెక్ట్గా లేసానా లేదా, నేను చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, నేను చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని నన్ను నేను చూసుకున్నాను అనుకోండి, నా జీవితం బాగుపడుతుంది. పక్కన వాళ్ళ జీవితం కోసం కాదు కదా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత తన పని తాను చూసుకున్నాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి అన్ని నామాల కంటే ఉన్నతమైన నామాన్ని ఆయన పొందుకున్నాడు. ఈరోజు మేజర్గా 24 hours లో మేజర్గా పక్కన వాళ్ళ గురించి బాధపడతాం, పక్కన వాళ్ళ గురించి మన పనులు చేస్తూ ఉంటాం, పక్కన వాళ్ళని బట్టి మన యొక్క నిర్ణయాలు ఉంటాయి. నో, డోంట్ డూ దట్. ఒకవేళ అలా చేస్తే జీవితం ఎప్పుడు భయంగా కష్టంగా ఉంటుంది. అదే ఎప్పుడైతే నీ కొరకు నీ పనులు నువ్వు చూసుకోగలిగితే ఆశీర్వదించబడగలుగుతావు. చూడండి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే పొరుగువాన్ని ఎలా ప్రేమించగలుగుతాం కదా. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుంటూ పొరుగువాన్ని ప్రేమిస్తూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.